ఫోటో పెట్టుకొని చెప్పుకోవాలి తప్ప మీ సొంతంగా మీ డబ్బా కొట్టుకొని ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ దీని వలన మీకు నష్టం జరగబోతుంది, తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు సందర్భాన్ని బట్టి అవకాశాలు ఇస్తుంటారు. బట్ మీ ప్రభుత్వం ఏడాది 1 year మీ పరిపాలన చూసినాక ఆ 1 year నుంచే స్టార్ట్ అయింది. మీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. మాకు ఎప్పుడు టైం వస్తుంది, జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపే ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు మాట్లాడేది. మొన్న నా మీద కేసులు పెట్టారు, ఏదో నేను ఆవేశంలో ఏదో మాట్లాడినా అని. మరి రేవంత్ రెడ్డి గారు కానీ మిగిలిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? వాళ్ళు మాట్లాడిన భాష అంటే చట్టం అంటే అందరిది చట్టం అందరికీ మరి వర్తిస్తుందా? కొంతమందికే వర్తిస్తుందా? కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇక మీదట కొంత బాధ్యతగా పనిచేస్తే ఏమన్నా మేలు జరుగుతుందేమో. కానీ మీరు ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పోతే మాత్రం దీనివల్ల మీకే ప్రమాదం, మీకే ఇబ్బందులు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అల్టిమేట్గా నష్టం. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినప్పుడు మంచి జరిగితే వాళ్ళకే మంచి, లేకపోతే నష్టం జరుగుతుంది అదే ప్రజలతోని. అల్టిమేట్గా అదే ప్రజల్ని మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఓకే, ఏమన్నా ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసినా అల్టిమేట్గా నష్టం జరిగేది వాళ్ళకి. ఇదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది బాధ్యత ఉంటుంది, రాజకీయ నాయకులది ఉండదు. ఇది ఒక్క రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇది ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉంటుంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుండె మీద చేసుకొని నా ప్రభుత్వంలో ట్యాపింగ్ జరుగుతలేదని ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రితో కొడతానని చెప్పేయండి. అది దేశ భద్రత కానీ రాష్ట్ర భద్రత కానీ దానికోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ కిందనే ఏర్పాటైంది. కాబట్టి దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఫైన్, కేసీఆర్ గారిని పిలవండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఏది చెప్పినా కానీ రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడగలుగుతాం. ఎవరు మాట్లాడినా బాధ్యతగా మాట్లాడితే వాళ్ళకే మంచిది. ఓసారి వాళ్ళకి లింకు, వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి లింకు, ఇదే కదా జరుగుతుంది. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వ్యవస్థని ఏర్పాటు చేయండి ఫస్ట్. అది వదిలిపెట్టి పనికిరాని పిచ్చకుంట్ల వ్యవహారం అంటారు కూడా అట్లుంది ఇప్పుడు. దేనికైనా టైం సందర్భం ఉంటుంది. నేనేమంటున్నా, దేనికైనా సందర్భం ఉంటుంది, అన్నీ బయటకు వస్తాయి. దానికి కూడా ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ప్రకారం స్టెప్ బై స్టెప్ వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. రెండు సంవత్సరాలు 2 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇంకా 2 ఏళ్ళు నడిపిస్తారు. 5వ సంవత్సరం ఎవడు మాట కూడా వినడు. 6వ సంవత్సరంలో మేము వస్తాం. అంతే జరిగేది. దీంట్లో ఏంటంటే సింపుల్, అది ఏమి నడిపించినా 2 ఏళ్ళే, అది కూడా 18 మాసాలు. ఆ 5th year ఉంటుంది కదా, ఎవడెవడి మాట వినడు. ఆ 1 year కాగానే మళ్ళీ మేము వస్తాం. కాబట్టి ఇదంతా చరిత్ర.
నేను ఒక సీనియర్ పొలిటీషియన్గా నా అనుభవంతో చెప్తున్నా, నా అనుభవంతో చెప్తుంది ఇది ఎప్పుడు శాశ్వతం కాదు హరాస్మెంట్ అనేది. దీని వలన చేసే వాళ్ళకి నష్టం తప్ప ఎదుటి వాళ్ళకి ఎప్పుడు నష్టం ఉండదు. మీకేందంటే అల్ప సంతోషం అంటారు కదా, టెంపరవరీగా సంతోషపడవచ్చు, బట్ ఫైనల్గా దాని జడ్జిమెంట్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీవీలో ముగ్గురు రిపోర్టర్స్ని అరెస్ట్ చేశారు. నేను అక్కడ పోయిన కంట్రోల్ రూమ్ సీసేసుకు నేను వాళ్ళని కలుస్తా అంటే ఇవాళ హాలిడే సార్ అని చెప్పాడు. పోలీసు కూడా హాలిడే ఉంటుందని నాకు ఆ రోజు ఎరికాయి. కలవడానికి వీల్లేదన్నారు. ఓ ఇట్లా హంగామా జరిగిందంటే ఏదో ప్రపంచం బద్దలైనట్టు అనుభవం జరిగింది. తీరా న్యాయమూర్తి దగ్గర తీసుకపోతే ఏం జరిగింది అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అసలు ఎలిజిబులే కాదు. ఏం చేశారు? ఇప్పుడు దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఏమన్నా పేరు వచ్చిందా? వాళ్ళ ముగ్గురికి పేరు వచ్చిందా? వాళ్ళు ముగ్గురే హీరోలు అయినారు కదా. మనకి అదే జరుగుతుంది అంటున్నా నేను ఆ రోజు చెప్పిన. ఇప్పుడు వాళ్ళు ఒక కథనం ప్లే చేస్తే దాని మీద సిట్ వేసారు, కంప్లైంట్ ఇచ్చిన సిట్ వేసారు. ఇంకొక పత్రికల ఒక ఆర్టికల్ వచ్చింది, బట్టి విక్రమార్క ఆ మీడియా యాజమాన్యము అదంతా వచ్చింది, దాని మీద సిట్ ఎందుకు వేయలే? అంటే చట్టం అనేది, న్యాయం అనేది మీ 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 అవసరాల కోసం మీ అనుకున్నది చేసుకోవడానికి సిట్ వేస్తారా? మరి ఆ న్యూస్ కూడా దీనికంటే పెద్ద న్యూస్, అది దీనికంటే పెద్ద న్యూస్. ఒక డైరెక్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని పార్టీ చేసారు దాంట్లో, మరి దాని మీద సిట్ ఎందుకు వేయలే? కాబట్టి ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయని అనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు అన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తుర్రు. సందర్భం వచ్చినప్పుడు కుండ పగులుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర, పొలిటీషియన్ అయిపోయింది, ఇంకా మీ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉన్నది మీకు, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి. ఎందుకు చెప్పినా? పరిపూర్ణాచారి ఆ పిల్లోడు, అతను దగ్గర నాకు తెలిసి 6 ఏళ్ళ నుంచి గాంధీ భవన్ దగ్గరనే ఉంటుండే. ఇక మరి అట్లుంటూనే లోపటేస్తే వేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారు అనుకుంటుర్రా? వదలరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి పాపం ఆ పిల్లోడు కూడా రెగ్యులర్ న్యూస్ ఇచ్చుకుంటే ఎక్కడ పోయినా, పాదయాత్రలకు పోయినా, ఎక్కడ పోయినా ఎంబడి ఉంటుండే. అతను లేడు, అయ్యప్ప శబరిమల పోయిండు అనేది టికెట్లు అవన్నీ డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా అతను తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆడ ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆ రోజంట హాలిడేనంట. సాయంత్రం కరెక్ట్ 4 గంటలకు 5 గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసారంట. ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవడు లేనేలేడు. ఎంక్వైరీ చేసి ఎట్లా పంపించారో తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకుర్రు, అరే మన ఎంబడి 6 ఏళ్ళ నుంచి గాంధీ భవన్లోనే ఉన్నాడు కదా, పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుండ్రు, పంపించారు. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళకు ఫేవర్గా ఉన్న పత్రికా యాజమాన్యానికి, టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గారు 6 ఏళ్ళ నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారో నాకైతే తెలియదు. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 100% నేనే బాధ్యత తీసుకుంటా. నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా. మీకు తెలుసు, పాత్రికేయులో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా. ఏదైనా ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అజంటూనే మాట్లాడతా. నేను
కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా. కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది. అది పరిపూర్ణాచారినే వదలనోడు మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనము కొన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇగో వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము హీరోలం అయిపోతాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, హీరో అయిపోతామని. ఇప్పుడు వాళ్ళు కూడా గమ్మునుకుర్రు, వాళ్ళు కూడా ఎలక్షన్లు అప్పుడు లేస్తారు. ఎవరికైనా ఆపర్చునిటీ కదా సందర్భం వచ్చినప్పుడు. అచ్చా, టికెట్ల రేట్లు రాజాసాబో ఏదో సినిమా అనుకుంటా, అల్లు అరవింద్ ప్రభాస్ ఆయన గీయడానికేమో టైం లేదంట వీళ్ళకు. నెక్స్ట్ డేనేమో రాత్రి 12 గంటలకు ఇస్తారంట. అదేం పద్ధతు? సర్కస్ కంపెనీ నడిపిస్తుర్రో ప్రభుత్వాన్ని నడిపిస్తుర్రో వాళ్ళే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది మాత్రం ఒకటే, ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. ఈ కక్ష సాధింపు చర్యల వలన మేమేమన్నా భయపడేట్టు పార్టీ ఇది. 2001లో ఉద్యమం వచ్చినప్పటి నుంచే ఎన్ని ఒత్తిడ్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని వేధింపులు, ఎన్ని కేసులు. అప్పుడు నేను లేననుకో, అవన్నీ తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీకి ఇవి ఒక లెక్కన. దీనివల్ల మీకేం నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ప్రజల నుంచి అప్రిషియేషన్ పొందండి. ఒక్క ప్రాజెక్టు చెప్పండి. ఇప్పుడు కూడా దావోస్ పోయి మొన్నటిదాకా పోయేమో అగ్రిమెంట్లు చేసుకున్నాము, అవి చేసుకున్నాం, ఇవి చేసుకున్నాం అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడైనా టేకప్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయా? పొద్దున మళ్ళీ లగచర్లలో గొడవ అయిందంట. లగచర్ల పొద్దున్నే గొడవ అయిందని చెప్పి నేను టీవీలో ఎక్కడనో స్క్రోలింగ్ చూసిన. లగచర్ల గ్రామంలో గొడవ అయింది. ఆ కాన్సెన్స్ కూడా కొడంగలే. కాబట్టి ఇంత పని వదిలిపెట్టి ప్రభుత్వానికి ఎప్పుడైనా కానీ పని చాలా ఉంటుంది. ప్రభుత్వానికి చేతి నిండా పని ఉంటుంది. ఆ పని చేసుకోండి ఫస్ట్. ఆ పని వదిలిపెట్టి ఈ పనికిరాని పనుల మీద చేస్తే అల్టిమేట్గా మీకే నష్టం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.